హాయ్ అండి, అందరికి నమస్తే. మీరు చూస్తున్నది యాదగిరిగుట్ట నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రమణేశ్వర ఆలయము. ఇక్కడ మెయిన్ ప్రత్యేకత ఏంటంటే 2000 శివలింగాలు ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. ఒక లింగానికి ఒక్కొక్క విశిష్టత ఇక్కడ కలదు. ముఖ్యంగా ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా బంగారు శివలింగం ఇక్కడ 3 అడుగుల మనకు సాక్షాత్ ఆ శివయ్య మనకు కనిపిస్తాడు. భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ మనకు ప్రతిష్టాపన చేయడం జరిగింది. సద్గురు శ్రీ రామానంద మహర్షి గారు ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంతేకాదు మనం చూస్తున్న ప్రతి లింగానికి ఒక్కొక్క విశిష్టత ఇక్కడ కలదు. ఇక్కడ అనేక శివలింగాలు ఉన్నాయి. ప్రతి శివలింగం పక్కన అమ్మవారి పిరమిడ్ ఆకారంలో కూడా మనం అమ్మవారిని కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ ఆశ్రమం మొత్తం చూడడానికి చాలా లెంత్ ఉంటుంది కనుక మనకు ఇక్కడ ఛార్జింగ్ వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంతేకాదు ఈ మహాశివలింగాలకి ఒక్కొక్క ప్రత్యేకత మనం చెప్పుకున్నాం కదా. మనము శివరాత్రి టైంలో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సేవ చేసుకోవడానికి వస్తారు. ఇప్పుడు కూడా సేవ చేసుకోవడానికి కూడా మనం ముందుగా బుక్ చేసుకుంటే ఇక్కడ సేవ కూడా చేసుకోవచ్చు. శక్తి పీఠాలు, శ్రీచక్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీరు దర్శనం చేయండి. మీరు చూస్తున్నది స్ఫటికలింగము. ఎంత అద్భుతంగా ఉందంటే మనం స్ఫటికలింగాన్ని మనం ఇక్కడ చూస్తే బయటికి కూడా నేరుగా కనపడుతుంది. మీకు ఎదురుగా కనపడేది మెయిన్ గోపురము. ఆ గోపురంలోనే మహాలింగం, ఇప్పుడు మనం చూస్తున్న బంగారు లింగం అక్కడనే ఉంటుంది. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయడానికి కూడా టోకెన్స్ ఉంటాయి. స్పర్శ దర్శనం ఉంటుంది. అసలు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో. సువర్ణ లింగేశ్వర స్వామి దర్బార్ అంట. అసలు చాలా అద్భుతంగా ఉండి పీస్ఫుల్ మైండ్ ఉంటది. పిల్లలతో రండి, చాలా ప్రశాంతంగా మీకు ఉంటుంది. మీరు ఎక్కడ చూసినా కూడా శివలింగాలే ఉంటాయి. స్వామివారికి అభిషేకాలు జరుగుతున్నాయి. లోనికి ఖచ్చితంగా మనం వెళ్ళవచ్చు. టోకెన్ రూ. 1000 ఉంటుంది. ఇది మీరందరూ గమనించండి. మీరు ఎవరైతే అభిషేకం చేయదలుచుకున్నారో అక్కడ టోకెన్ మనకి ఇస్తారు. లోపలికి వెళ్ళి ఈ విధంగా మనము అభిషేకం చేయొచ్చు. హర హర మహాదేవ. సాక్షాత్ ఆ కైలాసం నుంచే శివయ్య కిందికి వచ్చాడనే రీతిలో ఆ బంగారు శివలింగాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. అభిషేకం చేస్తుంటే ఆ స్వామివారిని చూస్తుంటే నిజంగా స్వామివారు స్వయంగా మన ముందల ప్రత్యక్షమైన విధంగా కనిపిస్తాడు. హర హర మహాదేవ. ఎనిమిది వందల కేజీల ఈ శివలింగాన్ని చూసేటప్పుడు మనకు శక్తి అనేది ఒకేసారి వైబ్రేట్ అవుతుంది. అక్కడ చుట్టుపక్కల మొత్తము అసలు ఒక నిధి ఏ విధంగా అయితే మనకు సినిమాలో చూపించే విధంగా మనకి ఎట్లయితే ఫోకస్ కనపడుతుందో ఆ విధంగా మనకు కనిపిస్తుంది. హరహర మహాదేవ. నవధాన్యాలు, 2 కొబ్బరి కుడకలు 3 సార్లు తిరిగి తూనీలు వేస్తే కోరికలు నెరవేరుతాయంట. ఇది చాలా ఇంపార్టెంట్, ఎవరు మర్చిపోకండి. ఇక్కడ ఆదిపరాశక్తి ప్రతిష్టాపన చేయడం జరిగింది. ముక్కోటి దేవతలు ఇక్కడ మనకు కనిపిస్తారు. జ్యోతిలింగాలు చూడని వారు ఇక్కడ మనము ఏ విధంగా ఆ స్వామివారి ఆకారాలు ఉన్నాయో మనం చూడవచ్చు. అమ్మవారి హారతి టయానికి మేము వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మీరు చూసేది జలలింగాలు. 232 జలలింగాలు ఎప్పుడూ కూడా నిరంతరం గంగలోనే ఉంటాయి. అందుకే జలలింగాలని ఇక్కడ పేరు పొందింది. ఇక్కడ మెయిన్ ఇక్కడ చూడాల్సింది జలలింగాలు. ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీరు ఆస్వాదించాలంటే ఖచ్చితంగా రమణేశ్వర ఆలయానికి రావాల్సిందే. బంగారు లింగాన్ని మీరు స్పర్శ దర్శనం చేయండి. మీలో తెలియని ఒక అనుభూతి, పాజిటివ్ ఎనర్జీ మీకు కలుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, మీ యొక్క కుటుంబాలకు ఆ మహాపరమేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.